ఏపీలో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. గత కొన్ని రోజులుగా పెన్షన్ల ఏరివేత మాత్రమే జరుగుతోందని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. అసలు ఎప్పటి నుంచి ఇస్తారు, ఎవరికి ముందుగా వస్తుంది అనే వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే జూన్ నెల నుంచి అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు కాబోతున్నాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే లెక్కలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ మొదలవుతుంది. కొత్త పెన్షన్ల జాబితాలో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వితంతువులకే ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,53,000 మంది వితంతువులు పెన్షన్ కోసం అర్హులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరికి నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై నెలకు 60 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినా సరే, ముందుగా వీరికే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. వితంతువుల తర్వాత లిస్టులో ఉన్నది దివ్యాంగులు. సుమారు 1,00,000 మంది దివ్యాంగులు కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంది. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారిలో కొంతమంది అనర్హులు ఉన్నారని అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ అనర్హులను తొలగించి వారి ప్లేస్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న నిజమైన అర్హులకు పెన్షన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల కేటగిరీల వారు కలిపి దాదాపు 10 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరికీ పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దశలవారీగా అందరికీ పెన్షన్లు అందేలా ప్లాన్ చేస్తోంది. సో, విన్నారుగా, జూన్ నుంచి పెన్షన్ల పండగ మొదలు కాబోతోంది. మీ సచివాలయంలో మీ దరఖాస్తు స్థితిని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.